ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రస్తుతం ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డిస్ప్యూట్ ట్రిబ్యునల్ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ హియరింగ్స్ ఈ రోజు రేపు ఎల్లుండి 23rd, 24th, 25th తెలంగాణ వాదనలకి టైం కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం తరఫున సీనియర్ లాయర్, సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ గారు వాదిస్తున్నారు. ఆ విషయంలో ఈ మధ్య మేము హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి అందరు అడ్వకేట్స్తో ఒక బ్రీఫింగ్ సెషన్ కూడా చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల విషయంలో మరి రైట్ఫుల్ షేర్, ఆ నదీ జలాల్లో మనకు రావాల్సిన వాటా రావాల్సిందే అని చెప్పి సమర్థవంతంగా మరి వాదనలు వినిపించడానికి, బ్రీఫింగ్ ఇవ్వడానికి మరి ఇరిగేషన్ మంత్రిగా నేను కూడా ఆ హియరింగ్ అటెండ్ కావడానికి రావడం జరిగింది. ఇప్పుడు అండర్ సెక్షన్ 3 రెఫరెన్స్ ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఆల్ ద ప్లీడింగ్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ ఫిబ్రవరి మాసం నుంచి తెలంగాణ రాష్ట్రం మన వాదనలు మనం వినిపిస్తున్నాం. సరే, ఈ 3 రోజులు చివరి వాదనలు కావచ్చు, లేకపోతే లాస్ట్ డే చూసి అవసరం ఉంటే మళ్ళొకసారి కూడా మన వాదనలు వినిపించడానికి టైం అడుగుతాం. మరి అర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ KWDT 2 1005 TMC కేటాయించింది. 811 TMC ఏమో 75% డిపెండబిలిటీ మీద, 49 TMC ఏమో 65% డిపెండబిలిటీ మీద, అండ్ 145 TMC ఫ్రమ్ యావరేజ్ ఫ్లోస్. ఆల్సో 45 TMC out of Godavari diversion allocated to erstwhile Andhra Pradesh. Hence, a total of 1050 TMC is to be allocated between Andhra Pradesh and Telangana. ఇది తెలంగాణ రాష్ట్రం, మరి తెలంగాణ రాష్ట్రం పక్షాన మేము వీఆర్ సీకింగ్ ఈక్విటబుల్ apportionment of water considering basin parameters, catchment area, drought prone area, population in the basin, cultivable area, etc. ఈ వాదనలన్నీ ఈ పారామీటర్స్ మీద మనం లెక్కేసి తెలంగాణ రాష్ట్రానికి మరి 70% కృష్ణా నదీ జలాల్లో కేటాయింపు చేయాలని చెప్పి మన వాదనలు ఈ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాం. దీంట్లో లెక్క ఏంటంటే 555 TMCలు అవుట్ ఆఫ్ 75% డిపెండబిలిటీ, అంటే అవుట్ ఆఫ్ 811 TMCలో. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు లిఖితపూర్వకంగా ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఆంధ్రాకి 512, తెలంగాణకి 299 అని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. అవును, మేము ఆ వాదనతో మేము ఏకీభవించకుండా తిరిగి మొత్తం ఇష్యూ రీఓపెన్ చేసి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ హయాంలో తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిలో ఒప్పుకున్నారు, అది మేము ఒప్పుకోవడం లేదు, మేము 811 TMCలో 555 TMCలు ఇవ్వాల్సిందే. దానికి మేము ఏం లెక్కలు చెప్పినాం, క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, పాపులేషన్ ఇన్ ద బేసిన్, జనాభా, కల్టివబుల్ ఏరియా, ఇవన్నీ లెక్కేసి ఈ పారామీటర్స్పై 70% అలాట్ చేయాలని చెప్పి 555 TMC అడుగుతున్నాం. అదేవిధంగా ఇది 75% డిపెండబిలిటీ మీద, 65% డిపెండబిలిటీ మీద మరో 43 TMC అడుగుతున్నాం. మరి యావరేజ్ ఫ్లోస్ నుంచి 120 TMCలు అడుగుతున్నాం. మరి గోదావరి డైవర్షన్ వాటర్ నుంచి 45 TMC,
అంటే మొత్తం తెలంగాణకి 763 టీఎంసీలు కేటాయింపజేయమని చెప్పి ఈ ట్రిబ్యునల్ ముందు మా వాదనలు వినిపిస్తున్నాము. అదేవిధంగా మేము ట్రిబ్యునల్ ముందు ఇంకో విషయం చెప్తున్నామంటే అర్స్టువైల్ ఆంధ్రప్రదేశ్ ఈ ఎన్ బ్లాక్ 811 టీఎంసీలో ఎక్కువ శాతం మేజర్ పోర్షన్ అవుట్ సైడ్ కృష్ణా బేసిన్ అలాట్ చేసిందని, అది కూడా ఇప్పుడు మేము ఎగ్జాక్ట్ ఇంగ్లీష్లో పదం చెప్పంటే నౌ తెలంగాణ ఈజ్ సీకింగ్ టు రెస్ట్రెయిన్ ఆంధ్రప్రదేశ్ utilize water judiciously and make use of alternate water sources available to it. Thus, saved water is sought by state of Telangana to serve its in-basin. మీరు అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోతుండ్రు, అట్లా కాదు. మీరు ఇన్ బేసిన్ డ్రౌట్ ప్రోన్ ఏరియాస్ కేటాయింపజేయమని చెప్పి ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నాం. చారిత్రాత్మకంగా తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో జరిగిన అన్యాయాన్ని అది రిడ్రెస్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి వాదనలు వినిపిస్తున్నాం. మరి నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. మరి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్లో మరి తెలంగాణకి న్యాయం జరుగుతుందని, బహుశా భారతదేశంలో ఒక రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్కి ఒక రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హాజరు కావడం బహుశా నేనే అయిండొచ్చు. అంటే అంత సీరియస్గా తీసుకుంటున్నాం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఆల్మట్టి విషయంలో కూడా కర్ణాటక ఆ హైట్ని పెంచడానికి వీల్లేదు అని మా ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మనవి చేస్తున్నా. ఆ కేసు కూడా నేను వైద్యనాథన్ గారి ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ హైటు పెంచే అవకాశం ఇవ్వకూడదు అనే వాదనతో ముందుకు పోతున్నాం. తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో మన హక్కులు సాధించడానికి, మన నీటి వాటా సాధించడానికి మేము ఏ పోరాటానికైనా సిద్ధం, అన్ని విధాలుగా ముందుకు పోతాం. వీ విల్ డెఫినెట్లీ ఫైట్ అండ్ ప్రొటెక్ట్ తెలంగాణ వాటర్ రైట్స్ ఇన్ కృష్ణా అండ్ గోదావరి రివర్స్. 70% అడుగుతున్నారు, ఏపీ 50% ఇచ్చేందుకు కూడా రెడీగా లేదు కదా సార్ ఈ వాటర్లో. వాళ్ళు ఏమన్నారని, మేము 70% కోసం లాజికల్గా, రాషనల్గా, ఇంటర్నేషనల్గా మరి రివర్ వాటర్ షేరింగ్కి ఏ పారామీటర్ చూస్తారో దాని ప్రకారం మేము లెక్కలేసి ఇచ్చినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇప్పుడు ఇదివరకు ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసి ఉండే ఆంధ్రప్రదేశ్కి, దాంట్లో తెలంగాణ అది 75% డిపెండబిలిటీ మీద, దాంట్లో ఇప్పుడు మా లెక్కలు చూపి 550 టీఎంసీలు అడుగుతున్నాం. ఆ వాదన చేస్తున్నాం.